హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే అందించడం జరుగుతుంది. డైలీ నేనైతే వీడియోస్ని లైక్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాను, కానీ చాలామంది అయితే లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి, దీనికోసం అయితే చాలా కష్టపడవలసి వస్తుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో మరిన్ని ఇటువంటి అప్డేట్స్ మేము ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాం. సో ఇదైతే చాలామందికి యూస్ఫుల్ ఉంటుంది కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో చాలామందికి నోటిఫికేషన్లు వస్తలేవని చెప్తున్నారు. సో బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మన నోటిఫికేషన్లు డైలీ మీకు అయితే ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే అందుతాయి. అండ్ మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను 11 to 12 మధ్యలో అయితే షేర్ చేస్తున్నాను. దాంట్లో అయితే జాయిన్ కండి. అదేవిధంగా కరెంట్ అఫేర్ టెస్ట్ల యొక్క లింక్స్ కూడా దాంట్లో షేర్ చేస్తాను ఆ గ్రూప్లో. సో ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ మీరైతే జాయిన్ కండి. సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో త్వరలో 1400 వైద్య పోస్టుల భర్తీ అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. వీఆర్ఓల సర్దుబాటు అంటూ మరొక న్యూస్ పేపర్లో మనం చూడవచ్చు. అదేవిధంగా నియామకాలు నేరుగా అంటూ మనకు ఏదైతే ఎస్ఎస్సి జీడీ ఉద్యోగాలకు సంబంధించి మరొక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. నిన్నటి న్యూస్ యొక్క కంటిన్యూషన్ న్యూస్ ఇది. అదేవిధంగా తాత్కాలిక ఉద్యోగులకు పదోన్నతులు అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో ముఖ్యంగా మనకి విద్యావాల ఎంట్రీ కావాలి అంటూ అనుమతించినట్టు సాక్షి న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే వచ్చింది. అదేవిధంగా 131,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తామంటూ మనకి ఏదైతే టీఆర్ఎస్ నాయకులు అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది. సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో చాలా మంచి అయితే అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు సో ఫస్ట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే త్వరలో 1400 వైద్య పోస్టుల భర్తీ అంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. 500 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు పదోన్నతులు అంటూ ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. ఏటా 2 సార్లు నియామకాలు, వైద్య శాఖ కీలక నిర్ణయాలంటూ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. సో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రిలో కొత్తగా 1400 వైద్య పోస్టుల భర్తీకి వైద్య శాఖ సన్నాహాలు చేస్తుంది. ఇందులో మనకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులకు పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యేటువంటి 500 పోస్టులతో పాటు ఇప్పటి వరకు భర్తీకి నోచుకున్నటువంటి 900 వైద్య పోస్టులు కూడా ఉన్నాయంటూ వీళ్ళైతే ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో వైద్య సేవల నియామక మండలి ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేయాలని విద్యాశాఖ అయితే నిర్ణయించింది. ఇక నుంచి ఏడాదికి 2 సార్లు మనకు ఈ వైద్య శాఖకు సంబంధించినటువంటి నియామకాలు చేపడతామని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో ఓన్లీ వైద్య పోస్టులనే ఉంటాయి, ఇంకేమైనా దీనికి సంబంధించిన సిబ్బంది పోస్టులు కూడా ఉంటాయి అనేది మనకైతే క్లారిటీగా తెలియదు. సో ఓన్లీ ఇక్కడైతే 1400 వైద్య పోస్టులు ఫిల్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే విద్యా వాలంటీర్లు కావాలి, అనుమతించండి అంటూ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు 9, 10వ తరగతులు అవసరమైనటువంటి అదనపు టీచర్లు 4,967 మంది, ఇటు 2,816 మంది ప్రాథమికోన్నత పాఠశాల టీచర్లు డిప్యూటేషన్ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అయితే మనకు ఫిబ్రవరి 1 నుంచి అయితే క్లాసెస్ ప్రారంభమైనటువంటి స్టార్ట్ అయితే కావడం జరిగింది 9th and 10th క్లాసెస్కు. అయితే 4,967 మంది అదనపు టీచర్లు అవసరమని విద్యాశాఖ లెక్కలు వేసింది. అయితే ఇందులో ఇప్పటికే 2,816 మంది టీచర్లకు ప్రాథమికోన్నత పాఠశాల నుంచి డిప్యూటేషన్పై ఉన్నత పాఠశాలకు పంపించారు. అయితే ఇంకా దాదాపుగా 2,151 మంది టీచర్లు అవసరం అని చెప్పేసి ప్రభుత్వానికి అయితే వీళ్ళైతే లేఖ రాశారంట. సో ఆయా సంస్థల్లో విద్యా వాలంటీర్లు అవసరం అని చెప్పేసి అనుమతించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరినట్టు ఇక్కడైతే మనకైతే న్యూస్ అయితే ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మనకు వారికి ఒక్కొక్కరికి దాదాపుగా 12,000 రూపాయల చొప్పున జీతం అనేది ఉంటుంది విద్యా వాలంటీర్లకు. ఇట్లా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 2,151 మందికి విద్యా వాలంటీర్లకు మనకు దాదాపుగా ఇక్కడ 7,74,36,000 మనీ అవసరం ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే పేర్కొన్నారు. సో దానికి సంబంధించి మనం ఇక్కడ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే అత్యధికంగా మనకి ఎక్కడ కావాలి అంటే నిజామాబాద్లో మనకి ఎక్కువ ఉన్నాయట. దాదాపు కొత్త జిల్లాల ప్రకారం కనుక ఈ విద్యా వాలంటీర్లు కనుక చూసుకుంటే ప్రతి జిల్లాకు 100 మంది చొప్పున ఈ విద్యా వాలంటీర్లు అయితే అవసరం ఉంటారంట. దానిలో చూసుకుంటే మనకు నిజామాబాద్లో అత్యధికంగా 190 మంది విద్యా వాలంటీర్లు అవసరం అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. నాకు తెలిసి ఇది ఈ సంవత్సరం ఆల్రెడీ ఎండింగ్కి వచ్చింది. ఇది నెక్స్ట్ ఇయర్ కోసం అయితే వీళ్ళైతే ప్రతిపాదన చేస్తున్నట్లయితే కనబడుతుంది. సో వీళ్ళు విద్యా వాలంటీర్లు తీసుకుంటున్నారంటే మరి డిఎస్సి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అయితే ఆలోచించుకోవచ్చు. సో ముందైతే వీరి యొక్క నియామకం అయితే చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే నియామకాలు నేరుగా అంటూ మరొక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. నిన్న మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ యొక్క కంటిన్యూషన్ న్యూస్ ఇది నిన్న కూడా రావడం జరిగింది. మీరు ఏమైనా చూడకుంటే ఆ వీడియో అయితే చూడండి. అయితే నీకు ఆల్రెడీ దీని మీద నేను ఒక వీడియో చేశాను. ఏదైతే ఎస్ఎస్సి జీడీ జనరల్ డ్యూటీ ఉద్యోగాల కోసం మనకు త్వరలో దాదాపు భారీ సంఖ్యలో ఉద్యోగాలకు ఫిల్ చేయబోతున్నారు. దాదాపుగా 70,000 పైన ఉద్యోగాలతో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మనకి ఇది March 25th నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దీని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేనైతే వీడియో చేశాను. ఒకసారి ఎవరైనా చూడకుంటే అయితే చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఈ రోజు కూడా మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో
సో ఇక్కడ చూసినట్లయితే మీకు వాటిలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి తేడా ఏంటి, మిలిటరీకి సంబంధించి సిఎస్ఎఫ్కి సంబంధించి ప్రధాన తేడా ఏంటి అండ్ దానిలో ఏ ఉద్యోగాలు ఉంటాయి వాటికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఆ పోస్టులకు సంబంధించి వేతనాలు ఏ విధంగా ఉంటాయి, సో మనకు జీడీ అంటే ఏదైతే జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు ఏ విధంగా ఉంటుంది అండ్ సిఎఫ్ఎస్ ఉద్యోగాలకు ఏ విధంగా ఉంటుంది, ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్ మాదిరిగానే మనకు సెంట్రల్లో ప్రతి సంవత్సరం అయితే ఎస్ఎస్సి నుంచి జీడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి. అయితే మనకు లాస్ట్ 2 years నుంచి అయితే నోటిఫికేషన్ రాలేదు. ఈసారి అయితే మనకు ఎక్కువ సంఖ్యలో దాదాపుగా 50,000 to 70,000 నియర్లీ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రాబోతుంది. కేవలం 10th క్లాస్ తోటి మీరైతే వీడికైతే అప్లై చేసుకోవచ్చు. సో పూర్తి వివరాలకైతే ఆ వీడియో చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అది. అండ్ నెక్స్ట్ వీఆర్ఓల సర్దుబాటు అంటూ మరొక న్యూస్ చూడవచ్చు మనం ఇక్కడ. మళ్ళీ వీఆర్ఓల వివరాలు తెప్పించుకుంటున్నటువంటి CCLA ఇతర శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ కేడర్లో సర్దుబాటుకు యోచన, డైరెక్ట్ రిక్రూట్మెంట్ రెవెన్యూలోనే సర్దుబాటు తర్వాతనే పదోన్నతులు అంటూ మనకు న్యూస్ ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికే 2 times అయితే వీటి యొక్క వీటిని వీఆర్ఓల యొక్క సర్దుబాటు అయితే మనం చూసాం. మళ్ళీ ఇది 3rd time వీళ్ళ వివరాలు సేకరించడం అనేది. సో ఎందుకంటే తప్పులు ఉన్నాయి సరిపోలేదంటూ ఈ వివరాలను అయితే సేకరిస్తున్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. మనకి ఏదైతే గ్రామ రెవెన్యూ అధికారులు వీఆర్ఓలు ఉంటారో వీళ్ళైతే ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసేటువంటి ప్రక్రియ అయితే మొదలైంది. ఎందుకంటే వీళ్ళని రీసెంట్గా ఈ వీఆర్ఓ పద్ధతిని అయితే తీసేయడం జరిగింది. ఈ మేరకు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వీఆర్ఓలు పూర్తి వివరాలు సేకరించాలని చెప్పేసి ఇక్కడైతే కమిషన్ ఏంటంటే ఆదేశాలు అయితే జారీ చేసి మొత్తం 3 ఫార్మాట్లో వాళ్ళ యొక్క వివరాలు సమగ్ర సమాచారాన్ని తీసుకురావాలని చెప్పేసి కలెక్టర్లకు అయితే వీళ్ళైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక్కడ మీరైతే చూడవచ్చు. సో ఇప్పటికైతే 2 సార్లు అయితే వీళ్ళ యొక్క వివరాలు సేకరించడం జరిగింది. దాదాపు మనకు 5,485 మంది అయితే వీఆర్ఓలు అయితే పనిచేస్తున్నారు. వీళ్ళని వచ్చేసి వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ హోదాలో వీళ్ళని అయితే ఫిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తుంది. దానిలో ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే రెవెన్యూలో ఉంచేసి మిగతా వాళ్ళను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కి సంబంధించి మిగతా శాఖల్లో వీళ్ళని సర్దుబాటు చేయాలని చెప్పేసి చెప్తున్నట్లు ఇక్కడైతే మనకైతే ఒక న్యూస్ అయితే ఉంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే తాత్కాలిక ఉద్యోగులకు పదోన్నతులు అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. ప్రభుత్వంలో మనకి ఏదైతే వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళను రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే పదోన్నతులు ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి మొదటి వేతన సంఘం సిఫార్సులు అయితే చేసిందంట. అయితే ఈ సెలవులు ఇతర అలవెన్సెస్ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదించింది. దీనికి దీన్ని అయితే ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది. త్వరలోనే దీనిపైన ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటూ మనకి ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఏదైతే మనకు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు సో మనకు మంచి జీతాలు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఇంక్రిమెంట్ పదోన్నతులు కల్పించాలని చెప్పేసి మనకైతే వేతన సంఘం అయితే సిఫార్సులు చేసింది. దానిపైన అయితే ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ఇక్కడైతే మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే వారికి సంబంధించి గ్రూప్ 3 కేటర్ కింద ఉన్నటువంటి వాళ్ళకు శాలరీస్ కూడా పెంచాలని చెప్పేసి మనకు 15,000 వేతనాన్ని 22,000 చేయాలని చెప్పేసి, అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, అదేవిధంగా మనకి వివిధ పోస్టులో ఉన్నటువంటి ఏదైతే విదేశాలకు సంబంధించిన పోస్టులకు సంబంధించి 37,000 ఉన్నటువంటి ఈ జీతాన్ని 54,200 పెంచాలని, పాలిటెక్నిక్ డిగ్రీ లెక్చరర్లకు సంబంధించి 58,000 పెంచాలని చెప్పేసి మనకు ఈ వేతన సంఘం అయితే సిఫారసులు చేసింది. దాన్ని అయితే దాన్ని పరిశీలిస్తున్నట్లు మనకి ఇదైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వం దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉందంటూ మనకి ఇక్కడైతే ఒక న్యూస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే నాన్ టీచింగ్ పోస్టులు రిక్రూట్ చేస్తామంటూ ఓయూలో మనకు ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే మన గోపాల్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారు అయితే తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వానికి రిపోర్టు అందజేశామని, పర్మిషన్ ఇవ్వగానే నేరుగానే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద సోమవారం నిర్వహించినటువంటి ఒక జయంతి వేడుకలో మనకు సంత్ సేవ్ లాల్ జయంతి వేడుకలో సో ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 24 నుంచి స్టాఫ్ నర్స్ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన అంటూ మనకు టీఎస్పీఎస్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు వైద్య విధాన పరిషత్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు మనకు మెరిట్ జాబితాను అయితే రూపొందించింది. 1:2 నిష్పత్తిలో దీనికి సంబంధించి అయితే వీళ్ళైతే ధృవీకరణ పత్రాలు అయితే వీళ్ళైతే పరిశీలన చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తిగా మనకి ఈ నెల 24 నుంచి మార్చి 3 వరకు అభ్యర్థుల యొక్క ధృవీకరణ పత్రాలు పరిశీలన ఉంటుందని చెప్పేసి వివరించారు. ఎందుకంటే దానిలో కొంత అవకతవకలు అని చెప్పేసి ఈ మధ్యలో దీనికి సంబంధించి అయితే మనకైతే న్యూస్ అయితే చూసాం. అయితే దీనికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు 24 నుంచి 3 వరకు వీరి యొక్క ధృవపత్రాల యొక్క పరిశీలన ఉంటుందని చెప్పేసి మనకు టీఎస్పీఎస్సీ అయితే ఒక ప్రకటన అయితే జారీ చేసింది. సో ఇవి మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇప్పుడైతే నేనైతే అనాకడమీ గురించి చెప్పబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే చూడండి, దానిలో మనకు చాలా ఫ్రీ క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకడమీ నుంచి మనకు ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు సో వీళ్ళైతే చాలా బ్యాచ్ కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నారు. దీనిలో ఉన్నటువంటి ఫ్రీ క్లాసెస్ కూడా మీరైతే వినవచ్చు. సో ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే మా ఛానల్ యొక్క SCT10 అనేటువంటి కోడ్ యూజ్ చేసి మీరైతే ఫ్రీ క్లాసెస్ అయితే వినవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మెయిల్ ఐడిని
ఫోన్ నెంబర్ ఇచ్చి ఎంటర్ కాండి. సో తర్వాత మీరు ఏదైనా క్లాస్ పైన క్లిక్ చేస్తే కోడ్ అడుగుతుంది, ఈ కోడ్ని అయితే ఇవ్వండి. సో 15 మినిట్స్ కనుక మీరు ఆ క్లాస్ కనుక వింటే మీరైతే యాక్టివ్ అవుతారు. దీనిలో మనకు అన్ని బ్యాచెస్ కోర్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. గ్రూప్ 2కి సంబంధించి అదేవిధంగా SIPCకి సంబంధించి 2 రాష్ట్రాల బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ రక్షక అనే నేమ్ తోటి PCSI వాళ్ళకు, సాధన అనే నేమ్ తోటి మనకి ఇక్కడ గ్రూప్ 2 వాళ్ళకైతే బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు. వీటిలో అయితే మీరు బై చేయాలనుకుంటే మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ వస్తుంది. అండ్ అదేవిధంగా మాక్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు. ఫిబ్రవరి 20, 27 అదేవిధంగా 21, 28కి సంబంధించి గ్రూప్ 2కు SIకి సంబంధించిన మాక్ టెస్ట్ అయితే ఉంటాయి. వీటిలో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. సో 10 AM ఎగ్జామ్ ఉంటుంది, 3 PM వీడియో అనాలిసిస్ ఉంటుంది, కింద లింక్ ఉంటుంది, మీరైతే ఎన్రోల్ చేసుకోండి. అండ్ స్పెషల్ మ్యారథాన్స్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. మీరైతే వాటిలో పార్టిసిపేట్ చేయవచ్చు. డైలీ T20 సిరీస్ అనేది కూడా ఉంటుంది దీనిలో. సో దీనిలో మీరు 8 to 8:30 మధ్యలో వీటిలో అయితే మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. దీనిలో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు అమెజాన్ వాచెస్ అనేటువంటి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వీటిలో కనుక ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDFs కూడా ప్రొవైడ్ చేస్తారు, డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. సో మీరు వీటికి సంబంధించి 1 month అయితే సబ్స్క్రిప్షన్ తీసుకొని ఫస్ట్ అయితే చూడండి. సో మీరు 1 month సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే 10% ఆఫ్ వస్తుంది మీకు. దానిలో 1400 కాస్త మీకు 1260కి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మంత్ అయితే మీరు తీసుకొని చూడండి, నచ్చితే మిగతా మీరు కంటిన్యూ అయితే కావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇన్ఫర్మేషన్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.